ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చిట్టీల పేరుతో నా భర్తని లొంగ తీసుకుంది, నాకు నా బిడ్డకు అన్యాయం చేసింది అని అంటోంది లక్ష్మి. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి తాను మాత్రం ఆనందంగా బ్రతుకుతోంది అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. అబ్బాయి కాబోయే భార్య అబ్బాయి దగ్గర చీట్లు వేసాను. చీట్లు వేస్తే మా ఆయన్ని అప్పుడప్పుడు అమౌంట్ కట్టమని పంపించేదాన్ని. ఆయన పంపిస్తే ఇలాగా ఒక రోజు మా అబ్బాయికి కాలేజీ నుంచి వస్తుంటే వేరే సాట హోటల్లో కనిపించారంట. మీ వారు ఆయన కాబోయేటటువంటి భార్యతో. అప్పుడు వీడు చెప్పగానే నేను వీళ్ళ బాబుతో నేను కాలేజీలో ఉన్నాడంటే వాళ్ళ బాబుని తీసుకొని నేను వెళ్తుండగా వాళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నారు. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కనిపించేటప్పటికి అడిగావా? నేను అడిగాను. అడిగితే అప్పుడు ఆమె అన్నది నీతోనే ఉంటాను, ఆయనతోనే ఉంటాను అంటుంది. వాడిని నిలదీసావా వాళ్ళ ఆయన్ని? అరే నీకు తండ్రి వయసు ఉంది, నా భార్యతో ఏంట్రా, నీ కాబోయే భార్యతో ఏంటని నిలదీసేవాడిని. ఆడేం చెప్పి ఆవిడే ఆయనకి సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకేం అడుగుతాను? అడుగుదా అనుకున్నాను మేడం. అప్పుడు కల్లా పనికి వెళ్ళిపోయారు కదా, లేరు. నేను సరే నేను ఈ లోపల ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిన తర్వాత నేను వచ్చేళ్ళకి మా ఇళ్ళ పక్క వాళ్ళు మీ ఆయన 2-3 రోజుల నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. వాళ్ళందరూ చెప్పారమ్మా. ఇంతకు మీరు మీ ఆయన అడిగారా లేదా చెప్పండి. అడిగాను మేడం. వచ్చిన తర్వాత అడిగితే ఇక ఏం లేదు, నేను డబ్బులు కట్టడానికి వెళ్తాను అన్నారులే అనేసి మాట తప్పించింది. హోటల్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కడతాడా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి డబ్బులు కడతాడా? నేను ఆవిడని పెళ్లి చేసుకో, ఆవిడ ఏ తప్పు చేసినా పర్వాలేదు, అవన్నీ నేను క్షమిస్తానండి. ఆవిడ ఇప్పటి నుంచి మంచిగా ఉంటానండి. అంతా దయమయ్యాడు. ఏందయ్యా నువ్వు? ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా మీ అమ్మాయికి నీకు? ఉందండి. బతుకు తెరువు కోసం నాకు చిట్టులు వేసిన ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంది ఇక్కడ అందరికంటే. అలాంటి ఆవిడ మీ ఆయన ట్రాప్ లో పడాల్సిన అవసరం ఏముంది? సరే అమ్మా, నువ్వు సూసైడ్ చేసుకుంటాను అన్నావట, ఎందుకమ్మా? అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మీ పిన్ని దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ కన్నా మీ పిన్నే బాగుంది అని అందరూ ఏడిపిస్తున్నారండి. మురళి గారు, ఎక్కడెక్కడ ఊతున్నావు ఫ్లూట్? మీ వయసు అంటే మీరు సిగ్గేంటి? సిగ్గా ఎవడాలో తెలుస్తుంది. అమ్మాయి తెలుసా మీకు? తెలుసు మేడం. ఎవరు అమ్మాయి? నా లవర్ మేడం. నీకంటే అమ్మాయి ఏజ్ 20 ఏళ్ళు చిన్నది, తెలుసా? తెలుసు మేడం. ఆ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు? ఆవిడ చేసుకోబోయే అబ్బాయి. ఆ అమ్మాయిలు ఎవరు తెలుసా? తెలియదు మేడం నాకు. ఇప్పుడు అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి మీరిద్దరు లవర్స్ అంటుందండి. ఏమ్మా, ఏంటి సంగతి? ఎవరు కావాలి ఇద్దరులో? నాకు ఇద్దరు కావాలి మేడం. సో చిట్టీలు వ్యాపారం చేసే నీ దగ్గర మగాళ్ళు రాకూడదు. నీకు ఆయనకు వయసు ఎంత తేడా తెలుసా? వయసుతో పనే ఉంది, మంచిగా ఉన్నప్పుడు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. మేడం, లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. రండి లక్ష్మి గారు. నమస్తే. నమస్తే. కూర్చోండి. రాహుల్ రండి, కూర్చోండి. లక్ష్మి గారు, మీరు వచ్చారు, మరి మీతో పాటు రాహుల్ని కూడా తీసుకొచ్చారు. ఆయన ఎవరో చెప్తారా? మా ఇద్దరిది కలిసి ఒకటే సమస్య మేడం. ఇద్దరిది ఒకటే సమస్య. ఇద్దరిది ఒకటే సమస్య. మేము వేరు ఫ్యామిలీ అయినా మా ఇద్దరిది ఒకటి సమస్య అండి. సరే, కనుక్కుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఆ అబ్బాయి కాబోయే భార్య దగ్గర చీట్లు వేసాను మేడం. కాబోయే అమ్మాయి దగ్గర? అబ్బాయి కాబోయే భార్య అమ్మాయి దగ్గర చీట్లు వేసాను. చీట్లు వేస్తే మా ఆయన్ని అప్పుడప్పుడు అమౌంట్ కట్టమని పంపించేదాన్ని. పంపిస్తే తర్వాత మా బాబుకి ఒకసారి 2-3 సార్లు వాళ్ళ ఆ అమ్మాయితోనాను మా ఆయన ఇద్దరు కలిసి అటు ఇటు తిరిగేవి కానీ హోటల్ ఒకసారి 2 సార్లు కనపడి. మీ వారు ఆయన కాబోయేటటువంటి భార్యతో. ఆ అమ్మాయి దగ్గర ఏం వేసేవాళ్ళు మీరు? చిట్సా? చీట్లు వేసాను మేడం. చిట్స్ వేసేవాళ్ళ? ఓకే. వాళ్ళే అన్మ్యారీడ్ అమ్మాయి, అంత చిన్న అమ్మాయితో మీరు ఎందుకు చిట్స్ వేసారు?
చీట్లు వేయటానికి వయసుతో సంబంధం లేదు కదా మేడం. మనకు కరెక్ట్గా ఇస్తే అమౌంట్ కరెక్ట్గా ఇస్తారు కదా. ఓకే. చూసే కొంతమంది వేస్తున్నారంట. అలాగే నేను కూడా నమ్మకంతో ఆ అమ్మాయి దగ్గర వేసాను. వేస్తే ఒకసారి వేస్తే డబ్బులు ఇచ్చింది. అలాగే మళ్ళీ వేసాను. తర్వాత ఇంక నేను వెళ్ళటం కుదరక మా ఆయన్ని పంపించాను. ఆయన పంపిస్తే ఇక ఇలాగా ఒక రోజు మా అబ్బాయికి కాలేజీ నుంచి వస్తుంటే కనిపించారంట. వీళ్ళిద్దరు మీ ఆయనను అమ్మాయి ఇద్దరు కనిపించారంట. కనిపించి పిల్లోడు చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ టైం కూడా అలాగే కనిపించారంట. సరే మమ్మీ ఇట్లా నేను ఒకసారి కనిపిస్తే కూడా నేను చెప్పలేదు. తర్వాత మళ్ళీ చూస్తే ఇలా 2 సార్లు నాకు ఇలా కనిపించారు, డాడీ ఇలా చేస్తున్నారు, మరి ఎవరు ఏంటి అని అడగమన్నారు నన్ను. అడగమంటే సరేననేసి దాన్ని ఇంక మా ఆయన నేను అడగలేదు. వీళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తే తర్వాత ఈ కాబోయే ఆ అమ్మాయి కనపడలేదు. ఇంట్లో లేదు. నేను ఇంటికి వెళ్తే లేకపోతే అబ్బాయి ఉన్నాడు. ఈ వాళ్ళ వైఫ్ మీకు ఎప్పటి నుంచి పరిచయం? కాబోయే అమ్మాయి చిట్టీలు ఎప్పటి నుంచి వేస్తున్నారు? అప్పటి నుంచి అంతకుముందు ఫస్ట్ టైం వేయటం, అంతకుముందు వేరే వాళ్ళు వేస్తున్నారంటే నాకు తెలిసి నేను వేసాను. అంటే సంవత్సరం పరిచయమా? అవును, సంవత్సరం పరిచయం. డబ్బులు అమౌంట్ కట్టడానికి వెళ్ళి అలాగే వాళ్ళిద్దరు మరి ఎలా మాట్లాడుకుని ఎలా పరిచయం అయ్యారో మనకు తెలియదు. అది జరిగింది. నా అబ్బాయి చెబుదాం వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని అడుగుదామని వెళ్తే ఆ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయికి ఇంకా పెళ్లి అవ్వలేదు. ఆ ఇంట్లో ఎందుకున్నాడు? మరి ఎందుకున్నాడో తెలియదు మేడం. ఆ టైంకి నువ్వు వెళ్ళిన టైంకి ఉన్నాడు. ఏమన్నాడు? ఇలా సంగతి అంటయ్యా ఏదో అమ్మాయి అంటే నాకు తెలియదండి, మరి అడుగుదాము, నాకు తెలియదు అంటే మీకు ఎవరు చెప్పారన్నారు. ఎవరు చెప్పి మా బాబు చెప్పిండు అన్నాను. మా బాబు చెప్పిండంటే సరే మీ బాబు ఎక్కడ ఉన్నారంటే కాలేజీకి వెళ్ళిండు అన్న. సరే తీసుకొస్తాను ఈ లోపల కనుక్కుందాం అనేసి ఆ అబ్బాయి కాలేజీకి వెళ్ళాడంట. ఇంకా తర్వాత ఇంకా అబ్బాయి ఏమైంది మరి? ఏమ్మా ఏంటి పంచాయతీ? నాకు ఇదంతా తెలియదండి. నాకు ఇదంతా జరుగుతున్నట్టు. అమ్మాయి చిట్లు వేస్తుందా? వేస్తుంది, అది తెలుసండి. మీరేం పని చేస్తారు? కార్పెంటర్. ఓకే. నేను కార్పెంటర్. ఆవిడ చిట్లు అవి వేస్తుంటది, ఆయన వస్తాడు డబ్బులు తీసుకుంటాడు, అంతా జరుగుతుంది. చాలా మంది వస్తారు, అందులో వీళ్ళ ఆయన కూడా వస్తాడు. నాకు ఇదే తెలుసు. ఇదంతా జరుగుతున్నట్టు నాకు తెలియదు. ఈవిడ వచ్చి నా దగ్గర చెప్పేంత వరకు నాకు తెలియదు. అప్పుడు ఈవిడ చెప్పగానే నేను వీళ్ళ బాబుతో నేను కాలేజీలో ఉన్నాడంటే వాళ్ళ బాబుని తీసుకొని నేను వెళ్తుండగా వాళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరా? అబ్బా. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉంటే ఎంగేజ్మెంట్ ఎప్పుడు అయింది? పెళ్లి ఎప్పుడు అనుకున్నారు? మంత్లో పెళ్లి మాది. మీ వారికి ఎంత వయసు ఎంత ఉంటుంది సుమారుగా? 45 ఉంటది అంటే సార్. మీ గర్ల్ ఫ్రెండ్ కి 24 ఉంటాయి. 20 years తేడా. చెప్పు నాన్న. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కనిపించేటప్పటికి అడిగావా? నేను అడిగాను. అడిగితే అప్పుడు ఆమె అన్నది నీతోనే ఉంటాను, ఆయనతోనే ఉంటాను అని. ఆయన అంతగా అందగాడా ఏంటయ్యా? చక్కగా ఉన్న పిల్లోడివి, రేపు మాప పెళ్ళి అవ్వాలి, నిన్ను కాదని ఎవరినో పట్టుకుని కోటీశ్వరుడు కాదు ఏమి కాదు, అయినా కూడా తప్పు పనే. నాకు ఆమె మీద ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా అలాంటి డౌట్స్ ఏం రాలేదు. ఐస్ క్రీమ్ పార్లర్ లో ఏం చేస్తుందని అడిగితే ఈ మాట చెప్తుందా? ఈ మాట చెప్తుంది. అంత ధైర్యం కదా. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. నాకు ఫిక్స్ అయింది ఇది అత్త. మరి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లాంటిగా ఏమన్నా చెప్పారా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కి ఇలా చేస్తుందని? తెలీదండి. ఇది ఎవరికి, నాకు తప్ప ఎవరికి తెలియదు ఇంట్లో. మీకు తెలిసి ఎన్ని రోజులు అవుతుంది? 1 week 10 days అలా అవుతుంది. 1 week 10 days అవుతుంది. మరి ఇంట్లో ఏమైనా చెప్పలేకపోయారు ఇలా చేస్తుంది మీ అమ్మాయి అని చెప్పి? అలా చెప్తే మళ్ళీ ఏదన్నా గొడవ. వాడిని నిలదీసేవా వాళ్ళ ఆయన్ని? అరే నీకు తండ్రి వయసు ఉంది, నా భార్యతో ఏంట్రా, నీ కాబోయే భార్యతో ఏంటని నిలదీసేవాడిని? ఆవిడే ఆయనకి సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకేం అడుగుతాను? మీరు మీ ఆయన అడిగారా ఏంటి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు ఈ అమ్మాయితో ఏంటి అని? ఆయన అడిగిందని మీ ఆయన్ని అడగవా? అడుగుదా అనుకున్నాను మేడం. అప్పుడు కల్లా పనికి వెళ్ళిపోయారు కదా, లేరు. నేను సరే నేను ఈ లోపల ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిన తర్వాత నేను వచ్చేళ్ళకి మా ఇళ్ళ పక్కోళ్ళు మీ ఆయన 2-3 రోజుల నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు, ఎవరు ఏంటని అడిగారు. అడిగితే ఎవరో మరి తెలిసిన వాళ్ళు ఏమో, నేనేం చెప్తానో అలా చెప్పేశా. మీ ఆయనకి ఇలాంటి అలవాట్లు అంతకు ముందు నుంచే ఉన్నాయా? ఇదే మొదటిసారి మీ ఆయన గురించి ఇంత పెళ్ళని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైమా? చెప్పాము సార్. మీ ఆయనకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయమ్మా ఆడవాళ్ళతో? ఇక మామూలుగా సిగరెట్లు అవి తాగుతారు. అది కాదు, ఆడవాళ్ళ అలవాట్లు అంటే సిగరెట్ల అలవాట్లు చెప్తావు. అమ్మా ఈ అమ్మాయే కాకుండా అంతకుముందు వేరే అమ్మాయిలతో కూడా తిరిగేవాడు? ఏం లేదు. ఇప్పుడే కొత్తగా ఇలా అనిపిస్తుంది. సరే ఇక్కడికి రావడానికి ముందు నువ్వు మీ ఆయన కాలర్ పట్టుకొని అడగాలి కదా, ఏంటి పంచాయతీ, పెళ్లి కావాల్సిన పిల్లతో నీకేంటని. అంటే ఈ నిజమా కాదా కొన్ని ఆగాను మేడం, అడుగుదామని ఆగాను. ఈ లోపు నేను ఊరు వెళ్ళొచ్చే వాళ్ళకి ఇలా చెప్పారు. అదే మాట ఆ అబ్బాయికి కూడా తెలిసిందంట ఇలాగాని. ఇక అప్పుడు పిల్లోడిని అడిగారంట, నువ్వేంటి? వాళ్ళందరూ చెప్పారమ్మా. ఇంతకు మీరు మీ ఆయన అడిగారా లేదా చెప్పండి? అడిగాను మేడం. వచ్చిన తర్వాత అడిగితే ఇక ఏం లేదు నేను డబ్బులు కట్టడానికి వెళ్తాను అన్నారులే అనేసి మాట తప్పించుకున్నాను. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి డబ్బులు కడతాడా? ఏం చెప్తాం మేడం, మరి మీరే చెప్పాలి. ఇక పిల్లోడిని అడిగారు. ఆయన వచ్చాడా? వచ్చారు మేడం. మా పిల్లోడిని అడిగారంట, మీ అమ్మ దగ్గర ఉంటున్నావా, మీ పిన్ని దగ్గర ఉంటున్నావా అని అడిగారంట.
పిల్లోడు ఏమంటాడు, నేను చచ్చిపోవాలనిపిస్తుంది, ఏంటమ్మా ఇలా చూస్తే డాడీ ఇలా ఇలా కనిపిస్తాడు, నాకు కూడా కనిపించిండు, జనాలు కూడా ఇలా అనుకుంటున్నారు. అవునమ్మా, నువ్వు ఇంత ముద్దుగా గోరు ముద్దలు తినిపిస్తే అతనికి ఇలాగే ఉంటది కదా, పిల్లలు నాశనం అవుతారు కదా అని అలా బాధపడి పిల్లోడు చనిపోతానన్నాడు మేడం. అంటేనే అన్న ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, ఏదో ఒకటి చేద్దాంలే, బాధపడు మాకు అవన్నీ. అంతేలే, నీకు బాధ లేదు, ఆ పిల్లోడికి ఎందుకు బాధ? మేడం మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చా, మీరేం చేస్తారు? ఏం న్యాయం అమ్మా? మీ ఆయన కాలర్ పట్టుకొని ముందు నువ్వు అవన్నీ అడిగి అక్కడ ఆయన మారకపోతే ఇక్కడ దాకా రావాలి. మీ ఆయనకి ఇంతవరకు నువ్వు అడగనేలేదు తిన్నగా. మాట దాటేస్తున్నాడని సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఏం చేశాను మేడం ఇప్పుడు చిన్న చిన్న అదేని కాదు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక్కడే మేడం. ఏం బాబు, ఏంటి ఇట్లాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా? ఇక్కడ దాకా నువ్వెందుకు వచ్చావు? పెళ్లి సంగతి ఎంతవరకు వచ్చింది? నేను ఆవిడని పెళ్లి చేసుకో, ఆవిడ ఏ తప్పు చేసినా పర్వాలేదు, అవన్నీ నేను క్షమిస్తానండి. ఆవిడ ఇప్పటి నుంచి మంచిగా ఉంటానండి. అక్కడ కావాలి ఇక్కడ కావాలి అంటుంది కదా ఆవిడ అంటుందండి, కానీ నేను ఆవిడతో నాకు ఎందుకు బాబు ఎప్పటి నుంచో ఉందండి. అది అంతా దయమయ్యాడు. ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా మీ అమ్మాయికి నీకు? ఉందండి, అన్నీ ఉన్నాయి. అప్పుడు కంగారు పడాల్సింది ఆవిడ కదా, నువ్వు కంగారు పడుతున్నావు ఏంటి? ఇవన్నీ తెలిసాక కూడా నువ్వు ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఆవిడ నాతో అంతలా ఉందండి, అలాగ మాట్లాడి అన్ని మాటలు, అంత ప్రేమ. అది ఈవిడ వచ్చి చెప్పేంత వరకు నీకు సీక్రెట్ తెలియదు, నువ్వు ఐస్ నాకు క్రీమ్ తెలీదు. పార్లర్కి వెళ్ళదు. ఇలాంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకేం తెలుసు? అంటే ఆవిడ చిట్టీలు వ్యాపారమే చేస్తుందా, ఏం చేస్తుంది ఆవిడ? వచ్చిందా అమ్మాయి? ఆ అమ్మాయి కూడా వచ్చిందండి ఒకసారి. పిలుపుని అసలు వీళ్ళు చూస్తే ఎంత తేడా, వీళ్ళ అమాయకంగా ఉన్నారా వాళ్ళ అమాయకం అర్థం. ఇద్దరు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు అలా చేస్తున్నారు, సింపుల్. 20 ఏళ్ళు పెద్దోడు వాడిగా అబ్బాయిగా అతను కావాలని ఆవిడ అనటం ఏంటి? తిరిగినా పర్వాలేదండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఈయన అనటం ఏంటి? ఈయన కార్పెంటర్, ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఈయన వెళ్ళి ఆవిడకి ఇస్తున్నట్టున్నాడు. ఏంటో అలా పిలిపించి మాట్లాడదాం. బతుకు తెరువు కోసమని వాళ్ళ కాడ చీట్లు వేసాం, ఇలా జరుగుతాయి అని నాకు తెలియదు. బతుకు తెరువు కోసం నాకు చిట్టులు వేసిన ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంది ఇక్కడ అందరికంటే. అలాంటి ఆవిడ మీ ఆయన ట్రాప్ లో పడాల్సిన అవసరం ఏముంది? ఆ పిల్లోడు అంత బాగున్నాడు, కాబోయే భర్త ఉన్నాడు ఎదురుగా. నాకు కూడా కాబోయే భర్త అమ్మాయి తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారంట. మళ్ళీ ఇలాగ మా ఆయనతో ఇలా కలగ పెట్టుకుంటే నా పరిస్థితి చెప్పు. నాకు వాళ్ళు పిలిస్తే గానీ క్లారిటీ రాదు మేడం. పిల్లలు రండి అమ్మ, వాళ్ళిద్దరిని పిలవడానికి ముందు మీ అబ్బాయి కూడా ఏదో మీ కష్టం చెప్తాడంటే అతని కష్టం. మేడం అబ్బాయి కూడా ఉన్నాడు, పిలుద్దాం. ఇట్రా అమ్మా, కూర్చో. నమస్తే, నీ పేరు? సతీష్ అండి. సతీష్. నీ వయసు ఎంతమ్మా? 17 అండి. 17 ఏళ్ళు. మీ నాన్న గురించి ఏదో బాధపడి సూసైడ్ చేసుకుంటాను అంటున్నావు అంటే ఎందుకమ్మా? మా డాడీ అండి వేరే ఆమె దగ్గర చీటీలు వేసేవాడు అండి. చీటీలు వేయడానికి వెళ్ళి ఒకరోజు ఇంటికి వచ్చాడు కదండి. ఇంటికి రాకపోతే 2-3 సార్లు ఆమెతో కలిసి తిరగడం, చేతులు వేసుకో తిరగడం చూశానండి. సర్లే నేను పెద్దగా పట్టించుకోలేదండి. అది ఒకరోజు ఇద్దరు కలిపి బండి మీద ఎక్కడికో వెళ్తున్నారండి. వెళ్తూ ఉంటే నేను చూసి మా మమ్మీకి చెప్పడం కానీ వెంటనే ఫోన్ చేశానండి. అప్పటికే మా మమ్మీ ఊర్లో లేరు. ఊర్లో లేకపోతే ఫోన్ చేస్తే వెంటనే రమ్మన్నాను. రేపు వస్తాను అని చెప్పారు. చెప్తే అంతలోగా ఆ అన్న కనిపించాడు నాకు. కనిపిస్తే అన్నకి చెప్పాను నేను. చెప్తే అన్న నన్ను కాలేజీకి వెళ్తానన్న ఈరోజు అని చెప్పాను నేను. అన్న బండి ఎక్కించుకొని అన్న చిట్టీలు వేసే వాళ్ళ చుట్టాలు అని నీకు ఎట్లా తెలుసు? నేను అన్నని కూడా ఆమెతో తిరగడం చూసేవాడిని. అందువల్ల అన్నతో చెప్తే ఆ అన్న నన్ను బండి ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. మా డాడీ ఆమె కలిసి ఇద్దరు పార్కులో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉండడం అది చూశానండి. అప్పుడు ఆ అన్న తీసుకెళ్ళాడు అంతే. మీ నాన్న గురించి మీ అమ్మ పూర్తిగా మాకు ఏమీ చెప్పట్లేదు. ఎందుకు నిలదీయలేదు అనేది 100 సార్లు మేడం కాలర్ పట్టుకోలేవా, పాలర్ పడ ఒక్కటి ఆవిడ నిజం చెప్తుంది, అబద్ధం చెప్తుంది. మీ నాన్న క్యారెక్టర్ ఏంటి చిన్నప్పటి నుంచి? మా నాన్న చిన్నప్పటి నుంచి అంటే తాగడం అది చేసేవాడండి. ఆడవాళ్ళు అంటే చీటీలు వేయడానికి వెళ్ళి ఈవిడ ఒక్కతే మీకు తెలిసినంత అదే తెలుసండి నాకు. సరే అమ్మా, నువ్వు సూసైడ్ చేసుకుంటాను అన్నావట ఎందుకమ్మా? అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మీ పిన్ని దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ కన్నా మీ పిన్నే బాగుంది అని అందరూ ఏడిపిస్తున్నారండి. అందుకే ఏడుపొంచి అలా అడిగితే మా నాన్న ఏం మాట్లాడేవాడు కాదండి. అదే అసలు సమాధానం చెప్పడైతే వీళ్ళకి. నాన్న ఇక్కడ మేము నీతో మాట్లాడేది ఎందుకు అంటే, మీ అమ్మ మీ నాన్న వాళ్ళిద్దరు భార్యాభర్తలు, సమస్య వాళ్ళిద్దరిది. అలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అనేది ఆవిడ డెసిషన్ తీసుకోవాలి. ఆయన చెడ్డ భర్తే తప్ప చెడ్డ తండ్రి కాదు. నీకు ఆల్రెడీ ఫీజులు కడుతున్నాడు, ఉన్నంతలో నీకు గౌరవంగానే ఉంది. ఎవరో ఏదో అన్నారని సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరమే లేదు నాన్న. అర్థమవుతుందా? ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటనేది మేము చూస్తాం. నీ చిన్న వయసుకి ఇంత బర్త్డేనే అవసరంలా. సో మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఆయన్ని పిలిచి మాట్లాడి గడ్డి పెడదాం, ఏదో ఒకటి తినిపిద్దాం ఆయనతోటి, సరేనా? బయట ఉన్నాను. వీళ్ళ ఆయన వచ్చారు, కాబోయే భార్య కూడా వచ్చింది, వాళ్ళని కూడా పిలుస్తాను. రండి.
మీ పేరేంటండి? మురళి. మురళి. మీ పేరు? సత్య. సత్య. మురళి గారు ఎక్కడెక్కడ ఊతున్నావు ఫ్లూట్? మీ వయసు ఏంటి? మీరు సిగ్గేంటి? మేడం. సిగ్గు. అయ్యా సిగ్గా కవడాలు తెలుస్తుంది. అమ్మాయి తెలుసా మీకు? తెలుసు మేడం. ఎవరు అమ్మాయి? నా లవర్ మేడం. మేము అదే ఆన్సర్ కోసం చూస్తున్నాం. మేము చిట్టీలు వేసే అమ్మాయి అంటావేమో అని. పక్కన ఉన్న ఆవిడెవరు? ఇవిడ నా వైఫ్ మేడం. అంటే వైఫ్ ఉన్నాక మళ్ళీ ఇంకో లవరా? నీకంటే అమ్మాయి ఏజ్ 20 ఏళ్ళు చిన్నది తెలుసా? తెలుసు మేడం. ఆ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు? ఆవిడ చేసుకోబోయే అబ్బాయి. ఆ అమ్మాయిలు ఎవరు తెలుసా? తెలియదు మేడం నాకు ఆ విషయం. ఇప్పుడు అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి మీరిద్దరు లవర్స్ అంటుందంట. ఏమ్మా ఏంటి సంగతి? ఎవరు కావాలి ఇద్దరిలో? నాకు ఇద్దరు కావాలి మేడం. వారిని తెగిచ్చావే తల్లి. తీసుకోలేకపోతున్నావమ్మా, అసలు చాలా హెవీగా ఉంది. అతను ఎవరు? నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయేనా? అవును. అతను కూడా ఎవరైనా తీసుకొస్తే నీకు ఓకేనా? ఒప్పుకోను. ఒప్పుకోవా? నువ్వు మాత్రం ఎట్లా చేసుకోవచ్చా? తను ఉండలేదండి మరి నా దగ్గర. సరే ఇతనికి అసలు అతను ఎవరో తెలియదు అంట, నిజమా? తెలుసు. అబద్ధం చెప్తున్నాడా? అవును. ఇప్పుడే అబద్ధం చెప్తున్నాడు, రేపు ఏం చేస్తాడు? కాదమ్మా, చక్కగా పని చేసుకుంటున్నాడు, అబ్బాయి బానే ఉన్నాడు, పెళ్లి ఇంకో నెల రోజుల్లో పెళ్లి. అసలు అనకూడదు కానీ అంకుల్తో ఏంటమ్మా నీకు? మంచిగా మాట్లాడుతున్నాడు, మంచిగా ఉంటున్నాడు. ఏ ఈ అబ్బాయి మాట్లాడలేదా? ఉండట్లేదు, ఏదో పని మీద అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మరి ఎందుకమ్మా పెళ్లి వదిలిపడే తల్లి? అమ్మాయి అన్న ఫ్రీ అవుతాడు. చాలా మంది మంచిగా మాట్లాడతారు కదమ్మా. ఆడోళ్ళే వస్తారు నా దగ్గరికి, ఎవరో రారు. కాకపోతే ఆవిడ గారి పనిలో ఉన్నప్పుడు ఆయన గారు వచ్చేవాడు. మగాడు వచ్చాడు పట్టి వదలట్లేదు నువ్వు, అంతే కదా? సో చిట్టీలు వ్యాపారం చేసే నీ దగ్గర మగాళ్ళు రాకూడదు. నీకు ఆయనకు వయసు ఎంత తేడా తెలుసా? వయసుతో పనే ఉంది మంచిగా ఉన్నప్పుడు. అమ్మాయిని ఎంత నమ్మాను మేడం, నేను చాలా నమ్మాను. అమ్మా అక్కడ మాట్లాడలే అమ్మా, అక్కడ పెద్ద ఫిగర్ ఉన్నాడుగా. మీ ఆయనతో మాట్లాడండి అక్కడ పక్కన. అసలు ఆయన డ్రెస్సింగ్ చూడండి. అంటే యూత్ అమ్మాయి దొరికిందిగా, యూత్ డ్రెస్సింగ్ వేసినట్టున్నాడు కుర్రాడు. మీ ఆయన పక్కన కూర్చున్నా కూడా నీకేమీ మంట పుట్టట్లేదమ్మా? పైన జుట్టు లేదు కానీ షర్ట్ మాత్రం అదరగొట్టారు ఆయన. ఏమో ఇప్పుడన్నా మా ముందు అడుగు తల్లి, ఏంటి పంచాయతీ అని? పిల్లోడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమయ్యా ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీ అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా? సూసైడ్ చేసుకుంటానంటున్నాడు. మా నాన్న ఇట్లా తిరుగుబోతు పనులు చేస్తున్నాడండి. స్కూల్లో కాలేజ్లో నన్ను అడుగుతున్నారు అందరూ, మా కాలేజీ ఫ్రెండ్స్, అమ్మ దగ్గర ఉన్నాడా పిన్ని దగ్గర ఉన్నాడా అని. ఆ పిల్లోడు సూసైడ్ చేసుకుంటే మీకు ఓకేనా? మీరు చేసే గాలి పనులు, అసలు ఆ పిల్లోడు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లోడికి ఎవరైనా లవర్ ఉంటే నాన్న ఇలా కాదు అలా కాదని చెప్పాల్సింది పోయి. అసలు అతను లెక్క ఏంటో అడగండి మేడం. ఏంటయ్యా అసలు ఏంటి అసలు కదేమా? నువ్వు ఇప్పుడు వచ్చి ఏమీ చెప్పలేదు. లవర్ అంటే లవర్ ఏంటి? ఆ అమ్మాయి లవరు, నీ భార్యతో నీ ప్రాబ్లం ఏంటి? తను ఏం లేదు సార్, నాకు బోరు కొట్టిందా? భార్య బోరు కొట్టింది? లేదు మేడం, ఇంటికి వెళ్తే మంచిగా చూసుకోందని. అదే తనైతే చూసుకుంటది. ఏంటో ఆ మంచిగా చూసుకోవటం? సరిగ్గా వండి పెట్టడం గానీ, మాట్లాడడం గానీ. మీకు పెళ్ళై ఎంతకాలం అవుతుందయ్యా? ఇన్నేళ్లకా నువ్వు కంప్లైంట్ చేసేది? 17 ఏళ్ల కొడుకున్నాడు. లేదంటే ఇది ఆనవాయితీయా నీకు? మీ ఆవిడ చెప్పట్లేదు నీకు అలవాట ఇది? సింపుల్ గా ఇప్పుడు బోర్ కొట్టుంటది, కొత్తగా ఆవిడ అట్రాక్ట్ చేసి అటు వెళ్ళిపోయాడు అంతే. ఆయనకి నోట్లోంచి మాటే రావట్లేదు. ఆవిడ మాట్లాడట్లేదు, అతను మాట్లాడట్లేదు అంటే మరి ఇదేమన్నా సాంప్రదాయబద్ధంగా మీ ఇద్దరి మధ్య నడుస్తున్నా ఎప్పటి నుంచి నడిచే కదా? ఇవన్నీ వదిలేస్తే ఏంటమ్మా ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత కూడా ఆవిడ కావాలా ఇంకా మీకు? ఇద్దరితో ఉంటదంట, ఒక నైట్ నువ్వు ఒక నైట్ ఆయన. హలో మీకే నాకు ఆశ్చర్యంగా ఉంది, కొత్తగా ఉంది చూస్తుంటే. ఇలా తెలిసిన తర్వాత కూడా ఇంకా చేసుకోవడానికి రెడీగా ఉన్నావా? పోనీ మీది లవ్ మ్యారేజ్ కూడా కాదు. అప్పుడు ఆవిడ అంటే ఆ లక్ష్మి కంటే కనుక ఇన్ని సంవత్సరాల పాటు పెళ్లి అయింది, కొడుకున్నాడు కాబట్టి ఏం అల్లాపోతుందో, లేదంటే కాపురం నిలబెట్టుకోవడానికి ఆవిడ కష్టాలు ఆవిడ పడుతుంది. ఎదురుగా ధైర్యంగా అమ్మాయి చెప్పేస్తుంది పక్కన, నాకు ఇద్దరు కావాలి, ఇద్దరితో ఉంటాను అని. నీ జీవితాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు? నీకు అవసరం అయ్యా కామ్కి వెళ్ళిపోకుండా? నాకు ఏదేమైనా తను కావాలండి. అయ్యా మరి పిచ్చాడు. మరి అమ్మాయితో టైం ఎందుకు స్పెండ్ చేయట్లేదు నువ్వు? టైం స్పెండ్ చేయడం వల్ల ఈడు కాకపోతే ఇంకొకటి అంటుంది అమ్మాయి. నేను వర్క్ వెళ్ళి రావడం ఇదంతే. నువ్వు వర్క్ మానేయాలి, వర్క్ మానేసి టైం స్పెండ్ చేయాలి. ఇంకా మాకు ఇంకా పెళ్లి కాలేదు కదండి, ఇంకా 1 month లో పెళ్లి. అప్పుడు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. లవర్ కదా, కాబోయే వుడ్ బి. నువ్వు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు టైం స్పెండ్ చేయట్లేదని అమ్మాయి ఇలాగే చేస్తే ఓకేనా? ఎలాగో మా ఆయనకు అన్ని తెలుసులేని ఆవిడ ఇదే కంటిన్యూ చేస్తే ఏం చేస్తావు? అప్పుడు నేను తన కోసం మారుతానండి. ఏంటి టైం స్పెండ్ చేస్తావు? ఉద్యోగాలు ఇప్పుడు మారొచ్చు కదా నువ్వు, అప్పుడు మారే. సరే ఇప్పుడు ఆ అబ్బాయి మారిపోతే నువ్వు ఇక్కడ వదిలేస్తావా? ఏమా వదిలేస్తావా? చెప్పు. నీతో టైం స్పెండ్ చేస్తాడంట, నువ్వు అతనితో టైం స్పెండ్ చేస్తావా? నాకు నమ్మకం ఉంటే మానేస్తా, నమ్మకం లేకపోతే మళ్ళీ ఇంకోటి పట్టుకుంటావా? లేదు, తనతోనే ఉంటాను. ఏంటండి ధైర్యం ఏంటి? వాళ్ళ మాటలేంటి? వాళ్ళు మాట్లాడే ముచ్చటేంటి?
వాళ్ళు తింగరతనం తెలియక. నాకైతే ఆయన కావాలి మేడం, నా పిల్లోడు నేను ఆగమైపోతాం. మీరు అలా అన్ని కావాలన్నారని ఆయన నచ్చినట్టు చేస్తున్నాడు ఆయన. నువ్వు ఒక్క మాట కూడా అనవు గానీ తీసిన ఎత్తి మేము ముట్టకాయలు వేస్తే అన్ని కరెక్ట్ గా ఉండేవి. అలా చేయలేదు కాబట్టి ఆయనకి అలాగ అయిపోయాను నేను అలసి. ఏం నేను సరిగ్గా చూసుకోవట్లేదా నేను సరిగ్గా చూసుకోవట్లేదు, నేను చెప్పలా. నువ్వు ఏరేగా అమ్మాయితో పిల్లోడికి ఏమన్నా తక్కువ చేసినా? తక్కువ చేయటం కాదు, అసలు ఏరేగా ఆ అమ్మాయి కాడికి వెళ్తున్నావు కదా, అది తప్పు కదా. చీటీలు వేయడానికి వెళ్తున్నాము. అవును, చీటీ పరిచయం అయింది. వేసి రావాలి, అది కాదు నువ్వు చేసేది. జనాలందరూ చెప్పుకుంటున్నారు కదా. నాకు నచ్చింది తనతోనే నచ్చితే ఉంటా, కుదిరితే తనతోనూ ఉంటా, నీతోనూ ఉంటా. అట్టెట్ట కుదిరిద్ది, దేశం ఒప్పుకుంటదా ఇంద్రా జనాలు? దేశం ఒప్పుకోకపోతే పిల్లలు ఏమనుకుంటారు, పిల్లోడిని మాటలు మాట్లాడుతున్నారు. మేడం నాకు నచ్చినట్టు ఉంటా మేడం నేను. మురళి ఇందాక మేడం ఒక మాట అన్నారు, నీ కొడుకు చచ్చిపోయేటట్టున్నాడు సూసైడ్ చేసుకుని, అయినా కానీ నీకు ఓకేనా? నేను వాడికి నచ్చ చెప్పుకుంటా మేడం. పిల్లోడు చనిపోతానంటాడు, మరి అది కరెక్టా చెప్పండి. నేను వాడికి నేను చెప్పుకుంటా, ఇంతవరకు వాడితో ఎలా మాట్లాడలేదు, నేను వాడితో చెప్పుకుంటా, వాడితో నేను మాట్లాడతా. వాడితో చెప్పి ఇదే నేర్పిస్తావా? నానా నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత ఇంకో లవర్ ని మెయింటైన్ చేయి, ఏం కాదని ఇదే నేర్పిస్తావా కొడుక్కి కూడా? వాళ్ళమ్మ గురించి చెప్తాను మేడం నేను. అమ్మ గురించి ఏం చెప్తావు? ఎవరి తను తిరుగుతుందని చెప్తావా? వాడు కొద్దిగా పెద్ద అయ్యాక మొత్తం చెప్తా వాడికి. ఏం చెప్తావు చెప్పు. అంటే వాడు అదే నేర్చుకోవాలా? అంటే పిల్లలు సరిగ్గా చూడకపోతే, టైంకి మంచినీళ్ళు ఇవ్వకపోతే వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండే వయసు ఉన్న ఆడపిల్లకి ఆడు కదా నువ్వు పాఠాలు నేర్పించేది ఒక తండ్రిగా? అవన్నీ నాకు తెలియదు సార్. తెలియదు కాబట్టి మేము నేర్పిస్తున్నాం. తిండి పెడుతున్నాను, స్కూల్ ఫీజులు కడుతున్నా, కాలేజీ ఫీజులు కడుతున్నాను, ఇంట్లో ఉండడానికి షెల్టర్ ఇస్తున్నానని కాదు, సొసైటీలో పిల్లల్ని గౌరవంగా ఉంచడం కూడా తండ్రి బాధ్యతే. అది లేదు నీ కొడుక్కి. ఇవన్నీ ఇచ్చితే సరిపోతుందా? నాకు సొసైటీలో గౌరవం లేదంటే మా నాన్న చేసిన పని వల్ల నేను బతకాల చచ్చిపోవాలని అడుగుతున్నాడు. ఎవరు చెప్పారు నేను తనతో ఉన్నానని? మీ అబ్బాయే కనిపెట్టాడు మీ బాగోతం. నాన్న మాట్లాడుతున్నారంట స్కూల్లో మీ అబ్బాయిని. అంటే కలిసి రెస్టారెంట్ కి అట్లా పోతే ఇట్లా ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు మాకే చెప్పావు కదా ఇవాళ ఎవరు అని, ఆవిడని అడుగుతాడు. మాకు చెప్పు సమాధానం. నువ్వు వచ్చి ఆవిడ ఏమవుతుందంటే చిట్టి రేసి ఆవిడండి అని కూడా దీని గురించే ఫస్ట్ ఇంట్లో గొడవ అయింది మేడం, అందుకోసమని నేను తనతోనే ఉన్నా. ఇప్పుడు గొడవ పెట్టుకోకపోతే రానాయన పైసా వండి పెడతారా? లేదు మేడం, ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి లొల్లి పెట్టుకుంటా ఉంటది మేడం. దేనికి? ఏం లొల్లి? ప్రతి ఒక్క దానికి నేను ఏం మాట్లాడినా ఏదో ఒక లొల్లి అయితే ఉంటుంది. ఏదో ఒక కారణం చెప్పాలి, నీ కరెక్ట్ కారణమే లేదు చెప్పడానికి. లొల్లి లేని రోజే లేదు అసలు. ఏమ్మా నీ పేరేంటమ్మా? సత్య. భార్యాభర్తలు అలా అవుతున్నారు, వాళ్ళ కొడుకు ఇప్పుడు చచ్చిపోతానని అంటున్నాడు. నిజంగా అవసరం అమ్మా నీకు ఇదింత? 20 ఏళ్ళు కాపురం చేసిన భార్యకే దికాణం లేదు ఇక్కడ. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఊది అవతల పడేస్తాడు. ఒక పనికిరాని రీజన్ పట్టుకుని నా కాబోయేటటువంటి వాడు నాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఏంటమ్మా టైం స్పెండ్ చేయటం అంటే మీనింగ్? అంటే ఉద్యోగాలు అన్ని బానేసి నీ పక్కన కూర్చుంటేనే అప్పుడు టైం స్పెండింగ్? ఉద్యోగం మానేమలేదండి, ఉద్యోగం చేసుకో, టైంకి వస్తున్నావు. అమ్మ నిజంగా ఇంత దరిద్రం జరుగుతుంది అని అనుంటే కనుక నీతోనే 24 hours కూర్చుని ఉండేవాడేమ్మా. అమ్మ వాడు నిన్ను ఎంత పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడో, ఎంత ఇదిగా ఉన్నాడో అర్థం కావట్లేదా నీకు? పని నుంచి రావటం, ఆ ఫోన్ చెవులో పెట్టుకోవటం, వెళ్ళిపోవటం. ఇంక మధ్యలో ఇంట్లో ఉన్నా నన్ను పట్టించుకోవడం ఏముంది? వచ్చేదే వారానికి ఒకసారి. ఆగమ్మా, ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా, అప్పుడే ఇంట్లో వచ్చి కూర్చుంటే బాగుంటదా? రెస్టారెంట్లు షికారులేనా, మిగతా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. జస్ట్ అలా ఫ్రెండ్షిప్ అంతే. గుడ్లో మెల్ల మా అదృష్టం ఇక్కడ. ఏం మురళి అంతేనా? ఐస్ క్రీమ్ వరకేనా? అంతే సార్. ఐస్ క్రీమ్ కే కరిగిపోయావయ్యా? 2-3 నెలలే అయ్యింది, అందుకే ఇంకా కమిట్ అవ్వలేదు. 2-3 years సంబంధమే కాబట్టి ఫిజికల్ రిలేషన్ లేదు. లేదు. ఏమా భార్యాభర్తల సంబంధం ఏమైనా ఉందా? లేదు. ఒక నీకు అక్కడ ఈయన టైం ఇవ్వట్లేదు, ఆయన టైం ఇచ్చాడు. ఐస్ క్రీమ్ పార్లర్ తిప్పుతున్నాడు. ఓన్లీ ఇప్పుడు ఐస్ క్రీముల దాకా తిరుగుతున్నారు ప్రెసెంట్. మా అదృష్టం తల్లే. మరి ఏముందని ఈ ఫ్రెండ్షిప్ లో అంత గొప్పతనం ఎందుకు? అదే సరదా, చిన్న సరదాలు సంతోషాలు కూడా నాకు ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు ఇస్తాడమ్మా, బుద్ధి గడ్డి తిన్నాడు, ఇప్పుడు ఇస్తాడు. వాడిని వదిలేస్తావా? ఇంకా పెళ్ళే కాలేదు కదా, ఏం మాట్లాడుతున్నా? ఆ అబ్బాయి టైం స్పెండ్ చేయలేదని ఎవరితో పడితే ఆడు తెలిపోతావా? ఇప్పుడు ఇస్తాడు, అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నా. రేపు ఏదన్నా చేసి అబ్బాయి ఆయన బ్లాక్ మెయిల్ చేస్తే ఏమవుద్దో తెలుసా నీ జీవితం? సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటట్టున్నాడు. ఎవరికి అర్థం కావట్లేదు ఆ చంటిబిడ్డ పరిస్థితి. వాడు ఇక్కడ ఏడుపు చూడలేక మేము ఇక్కడ నుంచి పంపించాం వాడిని. ఇక్కడ వాడిని కౌన్సిలింగ్ చేసి మీ భాగవతాలు మీ స్వేచ్ఛల కోసం ఒక పిల్లోడు ప్రాణం మీదకుంది ఇక్కడ. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ అటు ఇటు వర్షన్స్ విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? మేడం ఇక్కడ ఇదేదో మురళి యొక్క వ్యక్తిత్వము, ఇక్కడ లక్ష్మి గారి యొక్క పరిస్థితి ఇదేదో కొత్తగా వినిపించేటటువంటిది ఏం నాకు అనిపించట్లేదు మేడం. ఎందుకంటే లక్ష్మి గారు మౌనం చూస్తే కనుక భర్త ఇంత భయంకరమైనటువంటి అరాచకానికి వెళ్ళాడు. కొడుకే చూసినటువంటిది, కొడుకు పడినటువంటి బాధలో పావువంతు కూడా ఇక్కడ బాధ చూపెట్టట్లేదు లక్ష్మి గారు. అంటే ఓకే చూపెట్టాలా అండి అంటే కనుక ఇది నిజంగా ఆవిడకి ఇంత షాకింగ్ న్యూస్ అయితే కనుక
ఎంతో కొంత ఇమోషన్ ఉండాలి. అతను ఒక 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 2 మాటలన్నా అనాలి, లేదంటే 2 దెబ్బలన్నా తగిలించేటటువంటి పరిస్థితి. అది ఏమీ చేయట్లేదంటే నాకేమనిపిస్తుంది అంటే ఇతని యొక్క వ్యక్తిత్వం మీద మీరు ఎప్పుడో హోప్లెస్, ఇప్పుడు కాదు ఎప్పుడో హోప్లెస్. ఇతను తాగుతాడు, తిరుగుతాడు, ఎవరన్నా అమ్మాయిలు ఉంటే కనుక పటాయిస్తాడు. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినటువంటి సిరీస్. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈ సిరీస్ని నీ కొడుకు కూడా చూశాడు. ఇంతకుముందు సిరీస్ని నీ కొడుకు చూడలేదు కాబట్టి నువ్వు ఏం మెదలకుండా కదలకుండా ఉన్నావు, అతను కూడా అతను కూడా మెదలకుండా కదలకుండా. సో నాకేమనిపిస్తుంది అంటే అమ్మా, అన్లెస్ అండ్ అంటే లక్ష్మి గారు మీలో ఒక పోరాటం వచ్చి, మీలో అతను నిలదీసేటటువంటి ప్రయత్నం వచ్చి, మీరు నిజంగా ఎంత మానసికపరమైనటువంటి క్షోభ అనుభవిస్తున్నారు అనేది మీ నోటి వెంట మీరు మాట్లాడకపోతే మా గోటు వాళ్ళు ఈ వేదికలు ఏం చేయలేదమ్మా. మీరేదో న్యాయం చేస్తారని వచ్చాను, మీరేదో న్యాయం చేస్తారని వచ్చానంటే మేము న్యాయం చేయాలంటే కనుక నీకు కలిగేటటువంటి బాధ ఏంటి అనేటటువంటిది ఇక్కడ గొంతిప్పి మాట్లాడాలి, ఆ మనిషిని నిలదీయాలి. అవసరం అయితే కనుక 2 తన్నాలి. అతనికి అదే కదా దమ్ము ధైర్యం. పక్కన కూర్చొని నేను ఉంటాను, నువ్వు ఉండు, ఆవిడ ఉంటుంది అని అంటున్నాడు. ఎంత మహా అయితే కనుక మీది 20 సంవత్సరాల ప్రయాణం అయితే కనుక అక్కడ ఒక 3 నెలలు ప్రయాణం. ఆ 3 నెలలనే మీ 20 నెలల ప్రయాణాన్ని 0 కింద చూపెడుతున్నాడు నీ భర్త. ఇక్కడ ఏం ఎథిక్స్ ఉన్నాయి, ఏముంది? దానికి మించి పైపిచ్చి ఈరోజు పైపెచ్చు పెద్ద సెన్సేషనల్ ఏంటంటే కనుక కొడుకు క్లియర్గా వచ్చి ఇక్కడ నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, పిన్నే బాగుంది మీ అమ్మ కంటే అనేటటువంటి భయంకరమైనటువంటి మాటలు నాకు స్కూల్లో వినిపిస్తున్నాయి. ఇది తట్టుకోలేకపోతున్నాను అమ్మ, నాన్న పరిస్థితి ఏంటి అంటే కనుక అతను ఎంత దుర్మార్గుడు అంటే కనుక మురళి, నేను ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇస్తాను, ఆ అబ్బాయి మనసు మారుస్తాను, ఆ అబ్బాయి ఒప్పుకుంటే కనుక నేను సత్యతో వెళ్ళిపోవచ్చా అని అంటున్నాడు. అంటే ఇంకెంతకంటే ఎథిక్స్ ఏముంటుంది? అంటే కొడుకులు చెడిపోయినా పర్లేదు, తల్లిదండ్రులు చేసేటటువంటి దరిద్రాలు పిల్లలు చూసినా పర్లేదు, కొడుకు సూసైడ్ చేసుకున్నా పర్లేదు, నాకు మాత్రం అమ్మాయి కావాలి. ఇటువంటి వాళ్ళు అవసరమా? నిజంగా నేను చెప్తున్నాను. ఏంటిది? పిల్లలు ఈరోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోవటానికన్నా మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కానీ మురళీలాగా ఇక్కడ బహిరంగంగా ఇక్కడ కూర్చొని నువ్వు కావాలి తను కావాలి అని నువ్వేదో మంచినీళ్ళు ఇవ్వలేదనో సరిగ్గా భోజనం పెట్టలేదో అని చెప్పి ఇంతకాలం 20 సంవత్సరాల పాటు మీరు జరిగినటువంటి ప్రయాణాన్ని ఇలాగ ఒక చించిన విస్తరలాగా ఇలా ఇసిరేస్తున్నాడు అంటే కనుక ఏం ఎథిక్స్ ఉన్నాయి ఇక్కడ? కొడుకు చచ్చిపోయినా పర్లేదా? కొడుకు ఇలాంటి చండాలను చూసినా పర్వాలేదా? వాడి స్కూల్లో అవమానం పడినా పర్లేదా? మురళి ఒకటే మురళి, నువ్వు ఎందుకు ఈ అమ్మాయి వెంట పడ్డావో ఏంటో అనేది నాకు తెలుసు క్లియర్ కట్గా ఇక్కడ. ఎందుకంటే కనుక అక్కడ ఫైనాన్షియల్ లావాదేవీలో ఇక్కడ ఆ అమ్మాయి వచ్చి తన వీక్నెస్ అనేది ఈ అబ్బాయి గురించి వీక్నెస్ నీకు చెప్పింది. నువ్వేమొచ్చి నీకు పనికిరానటువంటి వీక్నెస్ నువ్వు సృష్టించుకుని ఆ అమ్మాయికి చెప్పావు అంతే. ఇక్కడ ఏమీ లేదు. ఆ అమ్మాయి ఏమంటే కనుక బాబు ఇప్పుడు వరకు నా దగ్గర చిట్టీలు పాడటానికి రావటానికి కట్టడానికి ఎవరు మగాడు రాలేదు, ఫస్ట్ టైం మగాడు నీకు వచ్చావు అని చెప్పి తన బాధ ఏదైతే ఉందో ఇక్కడ ఇతను మహానుభావుడు 4 రోజుల్లో పెళ్ళో కాబోయేటటువంటి ఈ వ్యక్తి నాతో పాటు టైం స్పెండ్ చేయట్లేదని ఒక్క మాట తగిలేటప్పటికి నువ్వు అమ్మాయిని బోల్తా కొట్టించావు. నీకు పోనీ ఆ అమ్మాయికి మతి స్థిమితం లేదు, 25 ఇయర్స్ 24 ఇయర్స్, నీకు 45 ఇయర్స్. నీ ఇంగితం ఎక్కడ పోయింది మురళి? ఏమైంది ఇక్కడ ఎథిక్స్? నీ కొడుకుని ఒప్పిస్తావా? అరే సూసైడ్ చేసుకోకరా, మగాళ్ళంటే కనుక ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు, ఇంకొకరిని పటాయించే అనేటటువంటి కొత్త పాఠాన్ని నేర్పిస్తావా? వీడు మంచోడు కాబట్టి సరిపోయింది, ఇంకోడైతే కనుక అడ్డంగా నరుకుండేవాడు, అప్పుడు మీ ఇద్దరికి బుద్ధి వచ్చి ఉండేది. నిజంగా ఇంత పిచ్చోడిని నేను ఎక్కడా చూడలేదు. అక్కడ పక్కన బహిరంగంగా కూర్చుని ఆ అమ్మాయి రాకముందు ఇదేదో కట్టుకథ చెప్తున్నాడు అన్నట్టు నేను అనుకున్నాను. దీని వెనకాతలు ఏదో పెద్ద కహాని ఉందేమో, ఇతనేదో పిచ్చి పిచ్చి పనులు చేయటం వల్ల ఆ అమ్మాయి అలా పక్కదో పట్టిందేమో అని నేను అనుకున్నాను. ఈ రాహుల్ వచ్చి ఇక్కడ కూర్చుని ఆ అమ్మాయి వచ్చి బహిరంగంగా నువ్వు టైం స్పెండ్ చేయలేదు కాబట్టి 1కి 100 సార్లు టైం స్పెండ్ చేయలేదు అని అంటుంది సత్య. అది ఎంత తప్పు మాట. ఏంటి టైం స్పెండింగ్ అంటే ఏంటి? ఏం కావాలి? పనులు మానేసి నీ పక్కన కూర్చోవాలా? అదేనా టైం స్పెండింగ్ అంటే? నీకు అసలు ఏమన్నా ఎథిక్స్ ఉన్నాయా? నిజంగా నీకు అంత టైం స్పెండింగ్ అన్నటువంటి అంశం ఉంటే కనుక అసలు ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు వెళ్ళావు? 1 నెల రోజుల్లో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనేది ఎందుకు ఆశ చూపెడుతున్నావు? ఇక్కడ పబ్లిక్గా కూర్చుని అతను ఉంటాడు నువ్వు ఉంటాడంటే కనుక ఇతను ఎందుకు ఉండేది? మీ ఇంట్లో పనోడి కింద గదిలోడ్చటానిక ఉండేది? ఏమన్నా అర్థం ఉందమ్మా? నీది ఒక పెంపకమేనా? నీలాంటి మానసిక పరిస్థితి ఉండేటటువంటి వాళ్ళు చిట్టీలు వ్యాపారాలు చేస్తే కనుక ఎంతో మందిని నట్టేట్టు ముంచేస్తారు, ఎంతో మంది కాపురాలు చెడగొట్టేస్తారు, ఎంతో మంది పిల్లలు సూసైడ్ చేసుకునేటట్టుగా చేస్తారు. నువ్వు 2 చేయాలి ఇక్కడ. 1 ఆ వ్యాపారం ఆపేసేయాలి. ఎందుకంటే రేపొద్దున ఈ మగాడు కాకపోతే ఇంకో మగాడు వస్తాడు, వాడిని కూడా ఇలాగే పటాయిస్తాం, మళ్ళీ ఇక్కడ పంచాయతీ జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇమీడియట్గా మీ ఇద్దరి మధ్య ఎటువంటి బాండింగ్ ఎటువంటి కాంటాక్ట్ లేదు. మీ నోటి వెంట మీరే చెప్పారు ఇది కేవలం ఒక తాత్కాలికమైనటువంటి ఫ్రెండ్షిప్పే అని చెప్పారు. ఎవరి దారిని వాళ్ళని చూసుకోవటం మంచిది, మేము యాక్షన్ తీసుకోకముందే. రాహుల్, మంచితనానికి కూడా ఒక హద్దు ఉంది నాన్న. నీది మంచితనం అంటారా పిచ్చితనం అంటారా నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఆ అమ్మాయి మారుతుందా, మారి ముందుకు వస్తుందా, మురళి మారుతాడా అనేటటువంటిది నీకు అనవసరం. ఆవిడ బాధ ఏంటంటే పెళ్ళైనటువంటి ఆడది ఈరోజు ఆ మనిషిని అలా భరిస్తుందా లేదంటే ఏం చేస్తుంది అనేది పక్కన పెట్టి, నీకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, నీకు 23 or 24 ఇయర్స్, నీకు నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? ఆ అమ్మాయి అంత ఓపెన్గా చెప్తే ఏంటి నీ ప్రేమలో ఉండేటటువంటి అర్థం? ఇంక ఇలాంటి పంచాయతీలకి ఇంకో 10 పంచాయతీలకు వస్తావా?
లేదంటే పనులన్నీ మానుకుని ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేస్తావా, లేదంటే పోలీస్ ఆఫీసర్లా ఉంటావా అమ్మాయికి? నీకు ఎవరు చెప్పేటటువంటి వాళ్ళు లేక ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటో తెలుసా రాహుల్? ఇక్కడ పెద్దల సమక్షంలో జరిగినటువంటి ఎంగేజ్మెంట్, పెద్దల సమక్షంలో జరగబోయేటటువంటి పెళ్లి నువ్వు ఇప్పటికీ మీ పెద్దలకి చెప్పలే. ప్రధానంగా మీ పెద్దల్ని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీది పవిత్రమైనటువంటి పెళ్లి, ఈ దొంగచాటు పెళ్లి ఏం కాదు. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇలా ఉంది అని చెప్పి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్కి డిక్లేర్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఎలా గడ్డి పెట్టాలో, ఎలా బుద్ధి చెప్పాలని చెప్పేటటువంటి వాళ్ళు మేం కాదు. వాళ్ళకంటే ఆవిడ తప్ప ఆవిడ బుద్ధి గడ్డి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి లక్ష్మి అది చూసుకోవాలి, లేదంటే మా లాంటి వాళ్ళు లక్ష్మికి హెల్ప్ చేయాలి, అతన్ని ఏం చేయాలో అది చేయాలి. నీకు పెద్ద సైన్యం ఉంటుంది, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, మ్యారేజ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించేసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అంత బహిరంగంగా అంత పబ్లిక్గా మాట్లాడుతుంటే నువ్వు ఊరుకుని క్షమించినా కూడా మీ వాళ్ళు ఊరుకుంటారా? ఒంగోపెట్టి 4 గుద్దరు ఈపు మీద ఆ అమ్మాయిని, అప్పుడు వస్తుంది బుద్ధి, అప్పుడు మాట్లాడమని చెప్పు. టైం స్పెండ్ నేను ఐస్ క్రీమ్ పార్లర్స్ గురించి, పార్కుల గురించి. ఈ అమ్మాయితో పాటు వాడికి కూడా 2 డోసులు వేస్తారు, ఇక్కడ సెట్ అయిపోద్ది, మా వేదిక కూడా అక్కర్లే. అంత సమాజం అంతా కూడా అంత గొడ్డిబారిపోయిందని అనుకుంటున్నారా? ఇంత బహిరంగంగా ఇంత పబ్లిక్ ఇంత విచ్చలేడుగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే మా ఊరికి కూడా అక్కర్లేదు. ఇది పెట్టండి, పెద్దలను పిలవండి, రెండు వైపులు పెద్దలు పిలవండి, మాట్లాడండి, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళు చెప్తారు. మర్యాదగా ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతే వెరీ గుడ్, లేదు అంటే కనుక అదే పని జరుగుతుంది నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. మేడం, పిల్లలున్న తల్లిదండ్రులు బుద్ధి జ్ఞానం ఉంటే కొంచెమన్నా ఆలోచించాలండి. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఎవ్వరూ కూడా సుఖపడినట్టు ఇంతవరకు ఏ కేసుల్లోనూ ఎక్కడా మనం చూడలే. ప్రతి ఒక్కళ్ళు కూడా, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు షార్ట్ టైంలో వాళ్ళ ఎంజాయ్మెంట్ టెంపరీయే, తిప్పి కొడితే షార్ట్ టైంలో జీవితాలు సర్వనాశనం చేసుకొని దానికి తగ్గ పనిష్మెంట్స్ వెంటనే ఫేస్ చేస్తున్నారు. సో ఇవాళ మేము అక్రమ సంబంధాలు పెట్టుకున్నాం, టెంపరీ, మా వైఫ్ నచ్చలేదు, మా హస్బెండ్ నచ్చలేదు అనుకొని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు ఒక్కసారి ఇలాంటి ఎపిసోడ్స్ చూసినాక బుద్ధి తెచ్చుకోండి. మీరు ఇళ్లల్లో పోట్లాడుకుంటున్న విధానం వల్ల నిజంగా పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారంటే మాకు రోజు ఆ కేసులు విని ఎంత మాకు బాధేస్తుంది. అరే పిల్లలు లేక కొన్ని లక్షల మంది బయట సఫర్ అవుతుంటే మీరు పిల్లల్ని పెట్టుకొని ఇళ్లల్లో ఈ రకమైన పంచాయతీలు పెట్టుకొని పోట్లాడుకోవడం, తన్నుకోవడం, అత్తమావలు నచ్చలేదని తన్నుకోవడం, ఆస్తి తగాదాలు, శాలరీ తగాదాలు, ఈ రకంగా పిల్లలు నరకం చూస్తున్నారండి ఇళ్లల్లో. తల్లిదండ్రులు ఎందుకు పోట్లాడుకుంటారో తెలియదు, ఉంటారో ఉండరో తెలియదు, ఊడిపోయి డైవర్సులు తీసుకుంటారా, కోర్టుల చుట్టూ తిరుగుతారా, ఎవరు వాళ్ళకి పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు? మీరు మీకు పుట్టడం వాళ్ళు చేసిన తప్ప. ఈ రోజు ఈ ఎపిసోడ్ ఓన్లీ మీ అబ్బాయి కోసం. మేము ఎంత బాధపడుతున్నాం, మీరు చిన్నమంత కూడా చలనం లేదు తెలుసా? ఎవరండి మీరు అసలు? ఒక పిల్లోడి జీవితాన్ని డిసైడ్ చేశారు, కనగానే మీకు అన్ని హక్కులు వచ్చేస్తాయా? మీరు పెట్టుకున్న ఇప్పుడు అక్రమ సంబంధం వల్ల ఆ పిల్లోడు తలెత్తుకోలేకుండా తిరుగుతాడు సొసైటీలో. మీరిద్దరూ రోజు పోట్లాడుకుంటున్నారు. ఇంట్లో రోజు చిరాకైన వాతావరణం ఉండడం వల్ల పిల్లలు లిటరల్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఎంత సఫర్ అవుతున్నారో తెలుసా? ఎవరు వాళ్ళని వాదార్చేది? ఇంట్లోకి వాళ్ళు కాలేజీ నుంచో స్కూల్ నుంచి ఇంట్లోకి రావడం ఆలస్యం. మీ తగాదాలు, మీ పంచాయతీలు, మీ తలనొప్పిలే. మీకు మీ చిన్నప్పుడు అలా జరుగుంటే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఆవిడ నా లవర్ అంటే మేము ఉంటామండి, మా ఆవిడ తిన్నగా లేదండి అంటే ఏంటి తిన్నగా అంటే? రోజు ఫ్యాషన్ షో చేయాలని ముందు ఏమ్మా తింగరే? ఏం చేస్తావు నువ్వు ఇంట్లో? అసలు నాకు అర్థం కాదు. వంట సరిగ్గా చేయవంట, ఉన్నదే 2 లింగులిటుకు మని, వాళ్ళిద్దరికి వంట చేయలేవా? 10 మంది పిల్లలకి అన్నావా నువ్వు? కావాలని ఆయన అలా కల్పించుకో, ముచ్చులాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీ ఆయనకి ఏం కావాలి ఏంటని? మీ ఆయన కోసమే కదమ్మా నువ్వు బతకాలి. నువ్వేమో ఒళ్ళు బద్దకంతో ఉన్నావు, ఆయన ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతున్నాడు. ఇక్కడ సఫర్ అవుతున్నది ఎవరో? ఆగో మాట్లాడింది చాలు కానీ. చేసిందే చిల్లర పని, మళ్ళీ వచ్చి పంచాయతీ. పిల్లోడికి కౌన్సిలింగ్ ఇస్తావా? బుద్ధి ఉందా నీకు? వాడు ఏం తప్పు చేశాడని కౌన్సిలింగ్ ఇస్తావు? సరిగ్గా లేకపోతే మళ్ళీ నేనేం చేయను మేడం. నోరు మూసుకొని సర్దుకోవాలి. ఇప్పుడు నిన్ను భరించట్లేదు ఆవిడ, నిన్ను భరిస్తుందిగా. నువ్వు చేసిన చిల్లర పనికి పిల్లోడు ఏమైపోతాడని పరిగెత్తుకొని వచ్చింది కదా, నీకు చెప్పుకోలేక సమాధానం. మీ ఆయనకి ఏమో కావాలో అట్లా సర్దుకోవడం, ఆలోచించుకోవడం నేర్చుకో తల్లి. ప్రతిసారి టీవీ షోలు దొరకవు కదా కాపురాలు నిలబెట్టడానికి. ఏం చేద్దాం? మీ అబ్బాయిని ఏం చేద్దాం చెప్పండి, మీరు చెప్పాలి. ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా? లేదు మేడం. ఏం చేద్దాం? మీ అబ్బాయిని ఏం చేద్దాం చెప్పు. పిన్నా అమ్మ అంటున్నాడు అక్కడ. ఎవరి దగ్గర ఉంటావు? భార్య దగ్గర ఉంటావా, అమ్మాయి దగ్గర ఉంటావా? మీ ఆవిడకి విడాకులు ఇచ్చేద్దులే, ఆవిడ పెళ్లి చేసుకుంటావు. పోనీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అమ్మాయిని? ఆవిడ ఇద్దరు కావాలంటుంది ఆదర్శ మహిళ. మాట్లాడయ్యా, పిల్లం దగ్గరే ఉంటాలేండి మేడం. ఉంటాలేంటి అండి? మాకేదో మాకు చెప్తున్నావు. ఇదేందిరా బాబు, మీ పెళ్లి మేం చేసావా? పిల్లం దగ్గర ఉండేది ఏంటి? కోట్ల చుట్టూ తిరిగితే అప్పుడు తెలిసిద్ది. ఏమా ఇప్పటికైనా బాగా చూసుకుంటానని చెప్తే కదా మేడం. కండిషన్ మళ్ళీ, లేదంటే ఇంకో నిన్ను జైలుకి పంపించాల్సింది పోయి మళ్ళీ నీ కండిషన్లు ఒప్పుకోవాలా? మీ ఆవిడకి పెట్టాల్సిన గడ్డి పెట్టాంలే,
అమ్మ ఇక నుంచి అంటే జాగ్రత్తగా చూసుకో, ఈసారి ఎవరినన్నా అమ్మాయిని గోకేయడని తెలిస్తే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, టీవీ షోలు ఎత్తుక్కొని రావడం కాదు. సరే మేడం. అర్థమవుతుందా? మీ పిల్లోడితో మేము ఆల్రెడీ మళ్ళీ మాట్లాడతామమ్మా. ఇంకొకసారి ఈయన ఇట్లాంటి చిల్లర పని చేశాడా మీరు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి భర్త నీకు అవసరం కూడా లేదు. వాల్యూ లేనప్పుడు ఎంతకాలం ఉంటావమ్మా? ఇక్కడ మాట్లాడాల్సింది ఇంకొకటి లవర్స్ గురించి అండి. నిజంగా ఆ పిల్లోడు మరి ఆ నిస్సహాయ స్థితితో ఏంటో నాకు అర్థం కూడా కావట్లా. టైం స్పెండ్ చేయకపోతే ఎవరితోనన్నా తిరిగి వచ్చా తల్లి? అంటే ఈ రోజు ఆ టైం స్పెండ్ చేస్తాడు, మళ్ళీ కలుస్తావు, మళ్ళీ పెళ్ళైనాక టైం స్పెండ్ చేయడు, ఇంకొకటి వెళ్ళిపోతావా? క్యారెక్టర్ లేనప్పుడు ఎవరితోనూ మాట్లాడగలవమ్మా తలెత్తుకొని? ఏం బాబు నీకు అమ్మాయి అవసరమా? ఆ పిల్ల నీకు అసలు సెట్టే కాదు. ఇక్కడ వీళ్ళ కాపురం నిలబెట్టాలి, వీళ్ళ పిల్లోడిని కాపాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు. మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమని అయితే నేను సజెస్ట్ చేయట్లా. లిటరల్లీ ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు. ఆవిడకి తగ్గ జెంట్స్ బయట వేరే ఉంటారు. ఆవిడ ఆల్రెడీ చిట్లు బిజినెస్ వేస్తుందంటే కాస్త ముదురుగానే ఉన్నట్టు. ఎందుకంటే ఒక డబ్బు వసూలు చేయాలంటే మామూలు విషయం కాదు. 10 మంది మీద 20 మంది మీద అమ్మాయి డీల్ చేస్తుంది. 10 మంది మహిళలు మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదమ్మా. ఆవిడ చాలా తెలివితేటలు ఉన్నాయి. నువ్వు నిస్సహాయం, మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది, పెళ్లి చేసుకోవాలని ఆవిడ కదా వెంపర్లాడాల్సింది. నాకు టైం స్పెండ్ చేయడండి అని ఆవిడ రివర్స్ అయి మాట్లాడుతుంది. అలాంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? నీ కర్మ తెలుసా? నువ్వు చేసుకుంటానంటే మేమేం చెయ్యం. అయినా కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి ఈ విషయం చెప్పు. ఎవరి ద్వారానో తెలిసిన తర్వాత ఎందుకురా ఇట్లాంటి అమ్మాయి నువ్వు చేసుకున్నావని మళ్ళీ వాళ్ళు ఏదో గొడవ పడి ఈవిడెళ్ళి మళ్ళీ 498 DVCలు ఫైల్ చేసి అప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే నీ బాధ నీకు అర్థం అవుతుంది. తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏది నీ చెప్పారు. బాగోతుంది తెలుసా తల్లి? చెప్తే నీ ఇష్టం, నీకు ఏం నచ్చింది నువ్వు చేసుకోమని వదిలేశారు వాళ్ళ పేరెంట్స్. అంత బలిపోసం అనమాట ఆ పిల్లోడైతే. ఏమ్మా మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు మేడం ఇదంతా. తెలుసు. ఎవరో చెప్పే ఉంటారులే పోగేసి. ఏం చేద్దాం ఇప్పుడు? అబ్బాయిని ఏం చేద్దాం చెప్పు? బలిపోసం చేద్దామా, ఫ్రీ ఇస్తావా? లేదు, నాతో మంచిగా ఉంటే ఉంటాను. నీతో మంచిగా ఉండడు, ఇట్లాగే ఉంటాడు, ఏం చేద్దాం? తన ఇష్టం. ఇంకా నీ ఇష్టం ఏంటి? అబ్బాయి నీతో మాట్లాడకపోతే వదిలేస్తావా? మరి నన్ను ప్రేమగా చూసుకొని నాతో టైం స్పెండ్ చేసి నన్ను హ్యాపీగా ఉంచుకుంటేనే నాకు కావాలి. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందంట, నిజమేనా? ఎవరికి? మీ ఇద్దరికి ఉంది. మరి ఎట్లా వదిలేస్తున్నావు నువ్వు? తను ఆ కాసేపు తన సుఖం చూసుకొని వెళ్ళిపోతున్నాడు. తర్వాత నా పరిస్థితి ఏంటని అర్థం చేసుకొని నాతో మంచిగా ఉండనప్పుడు ఇంక మరి అది ఉన్న సుఖమే ఉంది నాకు. రోజు మంచిగా ఉండడం కుదురుతుందా? నువ్వు వచ్చేది వీక్లీ ఒకసారి. అవునమ్మా, పెళ్లి చేసుకున్నాక 24 hours ఉంటాడు కదా. ఇప్పుడు లేండి, అప్పుడు వచ్చిద్దా? వచ్చేది వారానికి ఒకసారి ఫోన్ తీసుకుని వస్తాడు, తను చూసుకుంటాడు, ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఏ సిగ్గుందా నీకు? సిగ్గు లేకుండా మాట్లాడుతుంది ఒక ఆడపిల్ల నీతో పడుకుని ఈ రోజు అంత బహిరంగంగా పబ్లిక్ ప్లేస్. నాకు వద్దండి అంటుంది. వారం రోజులకు ఒకసారి వచ్చేది ఆ అమ్మాయి దేని గురించి మాట్లాడుతుందో తెలుసా? అది కావాలి ఆవిడకి రోజు, దాని గురించా నువ్వు ఇలాగా? తనకు కావాలి, నాకు హ్యాపీనెస్ కావాలి, నాతో అదే నీకు టైం స్పెండ్ చేయడం కావాలి. నేను ఉన్నాను, తను ఆ కాసేపు వస్తున్నాడు, పని చూసుకున్నాడు, ఫోన్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆదివారం నాడు వస్తాడు, ఆ రోజు ఆ హాలిడే కాబట్టి. ఏమ్మా ఏంటి పరిస్థితి? నువ్వు 24/7 ఉండాలి అక్కడ. డిసైడ్ అయ్యాక అమ్మాయి కావాలో వద్దు నువ్వు డిసైడ్. అందుకే 3 months బ్యాక్ పెళ్లి త్వరగా చేసుకుందాం అంటే నాకు కంపెనీలో ఎక్కువ ఇస్తానన్నారు. ఆగిన తర్వాత సెటిల్ అవుదావు ఈ లోపు అని చెప్పేసి ఆపేశాడు. అమ్మాయి లిటరల్లీ చెప్తుంది, నువ్వు టైం స్పెండ్ చేయకపోతే ఈయన పేరేంటో, ఈయన కాకపోతే ఇంకో గోంగూరగాడ అంటుంది ఆవిడ. ఎంత మందితోనన్నా నేను తిరుగుతానండి, నువ్వు టైం స్పెండ్ చేయకపోతే అంటుంది. కొంచెం ఆలోచించయ్యా. నీకు అవసరమా అమ్మాయి? మేమైతే ఈ ఎపిసోడ్ లో మీ ఇద్దరు కలిసి ఉండడానికి నేనైతే యాక్సెప్ట్ చేయట్లా. నీకు ఈ రోజు టెంపరీగా ఆవిడ మీద ఇష్టం ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయికి నీ మీద ఇష్టమే లేదు. ఏదో ఇక్కడ ఏదో ఫిజికల్ గా అయ్యింది, నాకు టైం స్పెండ్ చేస్తే ఆయనకి ఛాన్స్ ఇస్తానండి, లేకపోతే లేదు అంటున్నాడు. దయచేసి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ అమ్మాయి నాకు వద్దు మొర్రో అంటే అసలు ముందు ఆ అమ్మాయే నిన్ను వద్దంటుంది. మేము ఇంట్లో వాళ్ళతో కూడా ఇలా మొండిగా వాదించుంటావు, నీ కర్మకు పోరా అంతే పంపించేసి ఉంటారు. నీకు అవసరమా పిచ్చదే? నువ్వు తవ్వుకున్న గొయ్యలు నువ్వు దుంకేస్తానంటే ఎవడ ఆపుతాడు ఇక్కడ? ఆ అమ్మాయి అంత ఇదిగా తెగించి మాట్లాడుతుంది. బాబు నీ కేసులో అయితే మేమేమి సెటిల్మెంట్ చేయాలి. పెట్టుకోవటానికి నిశ్చితార్థం అవతాలకి బానే ఉన్నాడు నాతో. నిశ్చితార్థమైన దగ్గర నుంచి అసలు నన్ను పట్టించుకోవట్లేదు, అదే పడి ఉంటదిలే అని చెప్పేసి. నువ్వు ఆగమ్మా. అమ్మ నువ్వు మహిళ అయిపోయావు కాబట్టి నీతో నేనేమి మాట్లాడలేకపోతున్నాను తల్లి. నువ్వు అంత తెగించి మాట్లాడుతున్నావు. ఎందుకు అమ్మాయి? ఆలోచించుకో నాన్న, ఇంటికి వెళ్ళి ఆలోచించుకో. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని. పెళ్లి చేసుకుంటే మాత్రం మేము ఇక్కడ అడ్డంగా రాసిస్తాం, నువ్వు కాకపోతే ఇంకో నలుగురు అని ఆవిడ రెడీగా ఉందంతే. అంత పెద్ద బక్రా అవ్వాలి అంటే మేము ఎవరో హెల్ప్ చేయలేము ఇక్కడ. అది మీ వరకు సార్ మీరు వినండి, మీ పిల్లోడు కనుక ఇంకొకసారి కంప్లైంట్ ఇచ్చాడు అంటే మాత్రం ఖచ్చితంగా నేను మీ పిల్లోడి తరపున వచ్చి మిమ్మల్ని జైలుకి పంపిస్తాను. గుర్తుపెట్టుకోండి, పిల్లోడి హక్కు గౌరవంగా సొసైటీలో బతకడం అనేది పిల్లోడి హక్కు. మీ చిల్లరాశాలన్నీ మా ఆవిడ సరిగ్గా లేదండి అని చిల్లరాశాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదు. అమ్మా నువ్వు కూడా ఇంట్లో పిల్లోడిని ఒకటే చూసుకోవడం కాదు, భర్తను కూడా జాగ్రత్తగా చూసుకో. ఇంతే మేడం. వాళ్ళ కేసులో అయితే అసలు సపోర్ట్ చేయడానికి ఎక్కువసారి అమ్మాయికి అర్హతే లేదు. ఇక వాళ్ళ చిల్లర వేషాలు వాళ్ళు చూసుకుంటాం బెటర్. వెళ్ళండి, మేడం చెప్పినట్టు చేయండి.
రాహుల్ సార్ కూడా చెప్పారు, మళ్ళీ మళ్ళీ ఆలోచించుకో, దాని తర్వాత డెసిషన్ అనేది నీది, నీ ఇష్టం. ఇంకెవరు ఏం చేయలేరు నాన్న. ఇంతకు మించి మీ తల్లిదండ్రులు బతిమాలేరు, ఇక్కడ ఈ వేదిక బతిమాలి, దయచేసి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి ఇంతకంటే ఎవరు బతిమాలరు. తర్వాత నీ కర్మ. ఆ పిల్లవి నిన్ను బ్లాక్ మెయిల్ చెయ్యట్లా, నాకు ఇతనే కావాలని అనట్లా, ఉంటే ఉండమని లేదా దొబ్బేమని కండిషన్స్ డ్రా చేస్తుంది. అంత బంపర్ ఆఫర్ ఇచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపో. లైఫ్ లాంగ్ నువ్వు కండిషన్స్ మధ్యన బతకాలి అనుకుంటే నీ కర్మ, ఎవరు ఏం చేయలేరు. వీళ్ళు ఆలోచించుకు ఇంటికి వెళ్ళి. ఆవిడకి ఏం చెప్పేది లేదు, నువ్వు ఎలాగన్నా బతికేస్తావమ్మా, వెళ్ళు. చిత్రంగా ఎంత విడ్డూరంగా ఉందో చూసారా. పిల్లోడు గురించి పిల్లోడితో మాట్లాడదామా? ఒకేసారి పిల్లోని రమ్మనమ్మా. మమ్మల్ని నమ్ముకొని మీరు మీ అమ్మగారు వచ్చారు. మీ అమ్మ అమాయకత్వమో చేతకాంతనమో నిస్సహాయతో ఆవిడ సరిగ్గా వంట చేయకపోవడం, శుభ్రంగా ఉండకపోవడం, ఇల్లు జాగ్రత్త చేసుకోకపోవడం, మీ నాన్నకి ఆల్రెడీ ఒక వయసు వచ్చిన తర్వాత నానా రకాల ఆలోచనలు వస్తే అలా సైడ్ తోవ తప్పాడే తప్ప ఆవిడతో మీ నాన్నకి ఎటువంటి అక్రమ సంబంధం లేదు. జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలా సొసైటీ ఏదో మాట్లాడిందని సొంత తల్లిదండ్రులను వదులుకొని సూసైడ్ అటెంప్ట్స్ దయచేసి చేయకండి. ఇంకో 5 years అయితే సొసైటీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. మేము గట్టిగా గడ్డి పెట్టాం, వాళ్ళిద్దరిని కట్ చేసాం. ఇంకొకసారి మీరు అలాంటి చిల్లర పనులు ఏమైనా చేస్తే మీ అమ్మని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇప్పించు. కేసులు పెట్టకండి, కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ కాస్త 4 పీకి గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తే లైన్లోకి వస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఆవిడతో ఎటువంటి రిలేషన్ ఉండదు. ఆ చిట్టులు గోల అవన్నీ కూడా క్లియర్ చేసాము. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండి మీ అమ్మకి సపోర్ట్గా ఉండు. ఇల్లు నీట్గా ఉంచడం, కొంచెం మీ నాన్నతో టైం స్పెండ్ చేయడం, ఇవి చేస్తుంటే మీరంటే చాలా ఇష్టం మీ నాన్నకి. నా కొడుక్కి నేను చెప్పుకుంటానండి అనే అంత పొజిషన్కి వచ్చాడు అతను. సో మీరు ఆ సూసైడ్లు అట్లాంటివన్నీ తగ్గించినా అలాంటి ఆలోచనే పెట్టుకో మాకు. ఎందుకంటే నువ్వు వాళ్ళిద్దరికి చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. అదే ఏమ్మా, అలాంటి ఆలోచనలు అన్నీ తీసేసాయి. మేడం సార్ చెప్పినట్టు చక్కగా చదువుకో, హ్యాపీగా ఉండండి. సరే అమ్మా, జా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారో అనేది చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ కష్టానికి మా చేయూత ద్వారా ఎటువంటి సహాయం అందించడానికైనా హిట్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే. మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9888393336. మేం వింటాం, మీ వెంట ఉంటాం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.